ఇప్పుడు మీరు మీరు చూస్తున్న రెండు దూడల్లో అవతల వైపు ఉన్న చిన్న దూడమ్మ నిన్నే పాము కాటుకు గురై చనిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఆ గేదె దీనికి పాలు ఇవ్వలేదు. దాని బిడ్డకి తప్ప వేరే దానికి పాలు ఇవ్వలేదు. చూడండి, దాని అమ్మ చనిపోయిన తర్వాత రెండిటికి ఎలా పాలు తాగిస్తుందో. అదే నేచర్ యొక్క గొప్పతనం. ప్రతిదీ నేచర్లో జరుగుతూ ఉంటుంది. ఏది ఎప్పుడు అవసరమో దానికి తగ్గట్టుగా జీవరాశులు గుణగణాలు మారుతూ ఉంటాయి. అలాగే మనం కూడా నేచర్ని గౌరవించి నేచర్కి అనుగుణంగా మనం కూడా మసులుకోవాలి.